మాలమాననాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ గారికి గతం లోపల కూడా తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఆయనకు సీట్ ఇస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యేకి చేయకుండా నామకరణ చేసింది. ఎమ్మెల్సీ ఇస్తానన్న హాస్పిటల్ ఎమ్మెల్సీ కూడా మరి ఇస్తానన్న తర్వాత అందరూ ఆయనకు అది చేసిండ్రు. అప్పుడు కూడా మళ్ళీ అందరూ మీ నామినేషన్ తయారు చేసుకోవాలని చెప్పిన తర్వాత కూడా ఆల్ ఆఫ్ సడన్గా అందులో ఒక గౌడ్ కులాస్తు నిజామాబాద్ సంబంధించిన ఆయన ఇవ్వడం జరిగింది. కాకపోతే దీనికి కారణం అంతా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక మంచి వాక్వాది, ఏదైనా విశ్లేషించి మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్ గారికి ఆయన మాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని నల్గొండ జిల్లాలో ఉండే పెద్ద నాయకులు ఆయనకు రాకుండా చేస్తారు. ఇది అన్యాయం, మేము ఇది ఖండిస్తున్నాము. రాబోయే రోజులలో కూడా ఆయన ఒక మంచి పోస్ట్ ఇచ్చి లేదా ఇప్పుడు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ఒక ఎస్సీ కోట నుండి ఆయన ఒక ఎంపీగా ఆయనకు సీట్ ఇవ్వాలని మా మాలమానాడు కుమ్రం దిగిన తర్వాత మేము ఆయనకు డిమాండ్ చేస్తున్నాం. జై మాల, జై జై మాల, జై మాల, జై మాల. మన మాలమానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పి నామినేషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పేసి రాత్రికి రాత్రే పెద్ద నాయకులు కుమ్మక్కైపోయి ఆయనకు టికెట్ రాకుండా కోట రాకుండా మళ్ళీ క్యాన్సిల్ చేసారు. వాళ్ళు ఇస్తారని చెప్పి ఎంతో సంతోషంగా మేము వేడుకలు జరుపుకుంటుండా మళ్ళీ 24 గంటలు తిరగకముందే ఇలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇంతకుముందు దొరల పాలన ఉన్నప్పుడు అట్లనే మోసం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు రెడ్డి దొరల పాలన వచ్చింది, మళ్ళీ అక్కడే చేస్తున్నాం. మాలలను అందరినీ తొక్కిపడుతున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ కూడా మాలలను ఒత్తిపడేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే మా దయాకర్ అన్న అనునిత్యం మన రేవంత్ రెడ్డి సార్ తోటి ఎంబడి తిరిగి ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి టికెట్ ఇవ్వకుండా అదే పార్టీలో పని చేసుకుంటూ దాంట్లోనే తిరుగుతున్నాడు. మా మాలనందరికీ ఆశాజ్యోతి ఆయన, అంబేద్కర్ వాది. ప్రతిదానికి ఏదైనా నిజాయితీగా నీతిగా ప్రతి విషయంలో మాకు కూడా చెప్తూ ఉంటాడు. ఏ పని చేసినా నిజాయితీగా చేయాలి, నిజాయితీని కాపాడాలి, నీతిగా పని చేసుకోవాలి, అదే పేరు వస్తుంది. నన్ను సార్ మర్చిపోడు, నాకు మంచి హోదా ఇస్తాడనే ఆశతోటి ఆయన ఉన్నాడు. మొన్న హైదరాబాద్లో మీటింగ్లో కూడా ఆయన చెప్పిండు, ఆయన పెళ్లి రోజు ఎప్పుడు కూడా మీరెవరు బెంగపడద్దు, అందరూ మంచిగా ఉండండి, మనను రేవంత్ రెడ్డి సార్ మనల్ని మోసం చేయడు, మనకు ఏదో మంచి హోదా ఇస్తాడు అన్న ధీమతోటే ఉన్నాడు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా సార్ అందు దయతలిచి ఆయనకు ఏదో ఒక హోటల మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాయి. జై మాల, జై మాల మహానాడు, జై మాల, జై మాల మహానాడు, జై మాల మహానాడు, జై భీమ్, జై భీమ్. శ్రీ అద్దంకి దయాకర్ జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు. అతను కమిటెడ్ కాంగ్రెస్ వాది. అతను కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ఐకి లాయలిస్ట్గా పనిచేస్తూ ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఒక ఉద్యమకారుడు, తర్వాత తెలంగాణ కొరకు చాలా పోరాటం చేసిన ఉద్యమకారుడు. అలాంటి వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ ఐ వాళ్ళు అతనికి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ ఇవ్వకుండా మోసం చేశారు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పేసి పేరు అనౌన్స్ చేసి కూడా ఇక రేపు ఉన్నదనంగా అతనికి ఎమ్మెల్సీ సీటును ఇవ్వకుండా వేరే వాళ్ళ పేరును ప్రకటించడం అనేది చాలా మోసపూరితమైన యాక్టివిటీసు కాంగ్రెస్ అయి చేస్తున్నది. సో దాన్ని చాలా వరకు అందరూ ఖండించవలసిన విషయం. యాక్చువల్లీ ఈ యొక్క మాల కమ్యూనిటీని అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి అంశానికి వచ్చినప్పుడు ప్రతి ఎలక్షన్లో ఎంఆర్పిఎస్ వాళ్ళు రిజర్వేషన్ కల్పిస్తాము, ఎస్సీలో రిజర్వేషన్ కల్పిస్తాము, రిజర్వేషన్ కాదు ఏది ఏబిసిడీలు వర్గీకరణ చేస్తాము అని చెప్పేసి ప్రతిసారి అసెంబ్లీలో తీర్మానం చేయడము, తర్వాత వేదికల పైన వాళ్లకు వీళ్లకు చెప్పి ఆ కృష్ణమాదిగని ఎంకరేజ్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. మాలల్ని అనగదొక్కడానికి అన్ని పార్టీల వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ మన అద్దంకి దయాకర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెసు అధికారంలో లేనప్పుడు కూడా అతను కాంగ్రెస్కు అండగా ఉండి ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీని దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా అతనికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు, ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. ఈ విధంగా మాలల్ని అనగదొక్కడానికి కొరకు అన్ని పార్టీలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించవలసిన విషయము. ఆయన యొక్క సేవలను గుర్తించి ఇప్పటికైనా
బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ అయి వాళ్ళు అధిష్టానం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న పాలకులు కానీ ఆయనకు మంచి పదవులు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.